కాంగ్రెస్కి ఒకడే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మనకు పట్టుమని 10 మంది సర్పంచులు లేరు. బీజేపీ గెలిచిందా గెలవలేదా మెదక్ పార్లమెంటు? రేపు మీరు సర్పంచ్ గెలుస్తారు మీరే, ఎంపీటీసీ మీరే గెలుస్తారు, జడ్పీటీసీ మీరే. మొత్తం సిద్దిపేట జిల్లాలో అన్ని స్థానాలలో ఎక్కువ స్థానాలు ఎవరు గెలుస్తారంటే మనం గెలుస్తాం. మనమంటే కాషాయం జెండా గెలుస్తుందనే విశ్వాసం మీ లోపల ఉండాలి. రిజర్వేషన్ ఏమొస్తుంది, పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది, అవి తర్వాత కొట్లాడుకుంటాం. మనోడు వస్తే అధికారంలోకి మనం 100 పనులు చేసుకోవాలి. ఇలా ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడినా చూసిరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకున్నారు ఈ తాప ఎట్లా చేసి ఇన్ని దించకపోతే లాభం లేదనుకున్నారు. దించిరా దించలేదా? మరి గట్టిగా పట్టుబడితే పని అవుతుందా కాదా? కుందేలు పడుతుందా పడదా? పడగొట్టే టెక్నిక్ ఉంటుంది. కుందేలు గట్ల జరకు టెక్నిక్ తోటి కొట్టాడు. నేను తక్కువ ఉన్నాం, చాలా కొద్ది మందికి ఉన్నాం, నాకు ఆయన అంటే పడదనా, నువ్వు ఆయన కాక ఇంకెవరికైనా చెప్పంటాడు. ఏం చేయాలి? గడిచిపోతాయి 3 ఏళ్ళు. అందుకని 10 వచ్చిన వాళ్ళు బాగా ఒంగిపోయి నేనే పెద్ద తీసుమార్క్, ఇక నాకంటే ఎవరు తీసుమార్కలు లేడని అనుకోవద్దు. 10 అనేది నీ లోపల బాధ్యతను పెంచాలి, ఇంకో నలుగురిని గౌరవించాలి. పిల్లంతలి కోడి, ఊళ్ళలో కోళ్ళని చూస్తే పిల్లంతలి లక్ష్మణ్కు ఫార్చునర్ ఉన్నది, ఒక్కడే వస్తాడు లింకులు ఇట్టుకుని, ఒక డ్రైవర్ ఒక లక్ష్మణ్ వస్తాడు. ఒక్కడ వచ్చినా గంతే డీజిల్ కాడుతుంది, 10 మందిని ఎక్కించుకొని వచ్చినా ఫార్చునర్లో గంతే డీజిల్ కాడుతుంది. అంతే నవ్వుతున్నాడు. జనంత అసంత వెనక పోలీసు వాడు జీబడ్డ పెట్టి మెత్తగా దాన్ని ఫోన్ గుంజుకొని లక్ష్మణ్ వేసుకుపోయారు. డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కూడా ఫోన్ గుంజు 10 మందిలో పని సుఖం అని చెప్పారు. అవునా కదా? మనం పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఉంటాయి రకరకాల అవస్థలు ఉంటాయి. ఎల్లుండే ప్రెసిడెంట్ కావాలి, అవతల ఎల్లుండే అమెరికా అధ్యక్షుడు కావాలని ఉంటుంది. ఉండడంలో ఆశ ఉండడంలో తప్పులేదు. ఆశ లేకపోతే మనిషి బతుకోడు. రేపు నేను ఎంపీటీసీఓ, సర్పంచో, ఎమ్మెల్యేనో, ఎంపీ కావాలనే ఆశ లేకపోతే మనిషి బతుకోడు. మనిషి బతికేదే రెండింటి కోసం, ఒకటి ఆశ, 2 అవసరం. అవసరమైంది పొద్దుంతలు మంచిగా ఊరి మీద పడ్డావు, మంచిగా 3 బిర్యానీలు తినొచ్చినావు, ఏం సంపాదించకుండా ఇంటికి వస్తే పొద్దుకినాక పెళ్ళం పిల్లలు ఉపవాసం ఉంటారు. ఇగో ఇది అవసరం. ఆశ ఏంది? ఇలా మండల ప్రెసిడెంట్ అయినా, రేపు జిల్లా అధ్యక్షుడు అయితే కావచ్చు, రేపు ఎంపీటీసీలో ఎంపీలో ఇటు కూర్చోవద్దా వద్దా? ఇది నా కోరిక. మరి మీ మనసులో ఏముందో నాకు తెలియదు. ముందుగానే కుప్పలు వేసుకుంటారా, ముందే వడ్డాక కుప్పలు వేసుకుంటారా, మీరు నిర్ణయించుకోవాలి. కుప్పలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వేయాలి? రుణమాఫీ అయిందా? వడ్లు కొంటుర్రా? మరి మాటలు చెప్పంటే పుట్టకాయలు మస్తు మాటలు చెప్తాడు. పని చేయాలంటే పని చేస్తాడు, చేస్తున్నాడా? ఏడాది వరకే మొత్తం కాంగ్రెస్ వాళ్ళే తిడుతూ ఈ ఇంట్లో మనవాడు మళ్ళీ 20 ఏళ్ళ దాకా గెలవకుండా చేసిండు అని చెప్తాడు. టీఆర్ఎస్ మీద విరక్తి వచ్చే కాంగ్రెస్ గతమాయ. ఇక జనం ఆశ ఎవరి దిక్కు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? మన సైనికులు మనం చేసిన పాకిస్తాన్ తోటి జరగిట్లా మొదలు పెట్టామో లేదో అంతే, 3 బాల్ వేసినామో లేదో అంతే, ఏం గెలిచినామా? గొప్పతనం ఎవరిది? ఆ లోపల పోలీస్ స్టేషన్లో వారేసారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కడికి సింగన్నగూడెంకి అటువైపు కొంతమంది సర్పంచులు గెలిస్తే అప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే వచ్చిపోయారు. చాలా కాలం తర్వాత ములుగూరులోకి వచ్చేటువంటి అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు. భారతీయ జనతా పార్టీ ఇంతింత వటుడింత అన్నట్టు అన్ని రాష్ట్రాల్లో ఎదుగుతూ వస్తూ ఉంది, అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ అధికారంలోకి రావాలి. ఎప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ 1984లో 2 ఎంపీలు గెలిచినప్పుడు, ఈ దేశం మొత్తంలో భారతీయ జనతా పార్టీ బీజేపీకి 2 ఎంపీలు వచ్చినప్పుడు, ఒకటి గుజరాత్లో వస్తే రెండోది అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం మన తెలంగాణలో హన్మకొండ నుంచి గౌరవనీయులు జంగారెడ్డి గారు గెలిచారు. తెలుసు అనుకుంటా మీకు అందరూ. ఒక ఎంపీ గెలిచినటువంటి గుజరాత్లో ఈ అలటికి 7వసారి వరుసగా ఏ పార్టీ గెలుస్తుంది? బీజేపీ గెలుస్తాం. మరి అదే 1984లో ఇంకొక ఎంపీ గెలిచినటువంటి తెలంగాణలో అధికారంలోకి రావడానికి అపసోపాలు పడతా ఉన్నాం. కారణం ఏంటనేది ఒకసారి మనం అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. తెలంగాణలో బీజేపీ లేదా అన్ని పార్టీల కంటే గట్టిగా ఉంది. అయితే కార్యకర్తల మధ్యలో సమన్వయం చేయడంలో కొంత లోపం జరుగుతాం. నాకు పదవి వస్తే పార్టీ మంచిది, నాకు పదవి రాకపోతే పార్టీ మంచిది కాదు. ఎవరికి వచ్చినా సరే కాలువట్టి గుంజాలి. ఈ సంస్కృతి ఇంతకుముందు కాంగ్రెస్లో ఉంటుండే. ఈ సంస్కృతి ఇటీవల సోషల్ మీడియా పెరిగిన తర్వాత మన నాయకుల మీద మనమే సోషల్ మీడియాలో పెట్టుకునే పరిస్థితి వస్తాం. సోషల్ మీడియా శత్రువును విధ్వంసం చేసేందుకు వాడాల్సినటువంటి సోషల్ మీడియాలో
మన గురించి మనమే తప్పులు పెట్టుకుంటా ఉన్నాం. మనల్ని ఎవడైనా తిడితే మంచిగా తిట్టిండని సపోర్ట్లు కొడుతూ ఉన్నాం. ఇది దురదృష్టకరమైన. నిన్న నా మీద దాడి జరిగింది, రేపు లక్ష్మణ్ మీద జరుగుతుంది, ఎల్లుండి శంకర్ మీద జరుగుతుంది. మాట్లాడకపోతే ఈ దాడిల పరంపర కొనసాగుతుంది. మనమందరం ఒక టీమ్గా మేము ఏడిపోయినా చెప్తాం, ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ మిగతా అన్ని పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వాన్ని కలిగి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు మన నాయకుడు? ఎవరు మన నాయకుడు? ఎవరు మన నాయకుడు? వేరే దేశాలకు పోతే నరేంద్ర మోడీ గారు విమానం దిగి వస్తుంటే ఆ దేశాల అధ్యక్షులు, ఆ దేశాల ప్రధానమంత్రులు ఎదురుగా పోయి సాష్టాంగంగా కాళ్ళ మీద పడి దండం పెట్టేంత గొప్ప నాయకుడి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒకరే ఒకడు, నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్న మనం మేకల్లాగా పిల్లుల్లాగా ఉందామా, పురుల్లాగా విజృంభించుకుందామా? ఒకసారి ఆలోచించాలి. అడగడం చాలామంది అడుగుతాం. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లా అధ్యక్ష పదవికి అర్హులే, రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా అర్హులే. కానీ ఎన్ని కుర్చీలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? మండల అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది, బూత్ అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.